హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తుంటాను. బికాస్ మీ అందరి సపోర్ట్ వల్లనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది అండ్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. సో మీరు అందరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఈరోజు కూడా ఇంకొక స్పెషల్ వెహికల్ రివ్యూ చేయబోతున్నాం. దట్ ఈస్ ద అప్రిలియా స్టార్మ్ 125. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ RRR మోటార్స్, అప్రిలియా అండ్ వెస్పా వాళ్ళు మనకి వెహికల్ పంపించారు. సో ఈరోజు మనం ఈ వెహికల్ రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్, లైక్ దీనికి మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయి, ప్రైస్ ఏముంది అండ్ రైడ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో అడ్రస్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు ఎవరన్నా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ అప్రిలియా స్టార్మ్ 125cc. సో బేసికల్గా దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ SOHC ఇంజన్ ఉంటుంది. ఇది ఏంటంటే టోటల్ మనకి 3 valve టెక్నాలజీ. ఇక్కడ మీకు బ్యాడ్జింగ్ కనిపిస్తుంది కదా. సో ఏంటంటే మనకి దీంట్లో 3 valves ఉంటాయి అన్నమాట. సో 125cc అంటే మనకి 124.45cc. మనకి పవర్ వచ్చేసరికి మనకి దీంట్లో 10.6 PS పవర్ ఎట్ 9.6 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో బేసిక్గా ఇవైతే మనకి ఇంజన్ ఫిగర్స్. సో ఈ ఇంజన్ ఫిగర్స్ కాకుండా మెయిన్గా మనకి ఈ అప్రిలియా స్టార్మ్ 125లో మేజర్ ఫీచర్స్ ఏమున్నాయి, సో ఒకవేళ మనం ఈ వెహికల్ కొనాలంటే ఏం ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసుకొని మనము ఈ వెహికల్ కొనవచ్చు, సో అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడదాం. సో ఫ్రంట్లో చూసుకుంటే మనకి అప్రిలియా సిగ్నేచర్ డిజైన్ అనేది ఉంది. సో మనకి అప్రిలియా బ్యాడ్జింగ్ అనేది పైన ఆన్ ది టాప్ వచ్చింది అండ్ ద హ్యాండిల్ బార్, అండ్ సైడ్లో మనకి 2 ఇండికేటర్స్ అనేది హ్యాండిల్ మీదనే వచ్చేసాయి అనమాట. అండ్ కమింగ్ టు ద సెంటర్ సెక్షన్లో మనకి హాలోజన్ బల్బ్ వస్తుంది. సో ఇది 125cc కాబట్టి హాలోజన్ వస్తుంది అండ్ 2 పాయిలెట్ ల్యాంప్స్ ఉన్నాయి దీనికి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక పాయిలెట్ ల్యాంప్ యాజ్ వెల్ యాజ్ మనకి 2 పాయిలెట్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ హాలోజన్ హెడ్ ల్యాంప్. అండ్ కమింగ్ టు ద సస్పెన్షన్. సో సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ ఏమో హైడ్రాలిక్ డబుల్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంది. సో దీంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే హైడ్రాలిక్ డబుల్ టెలిస్కోప్ ఉంది. అంటే దీనికి మనకి యాడెడ్ రైడింగ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ రియర్ కూడా మనకి హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. అండ్ రియర్ మీకు ఒకసారి చూస్తాను. సో రియర్ కూడా మనకి ఈ షాక్ అబ్జర్వర్ డిజైన్ అనేది టోటల్గా చేంజ్ ఉంటుంది అనమాట. సో ఇది టోటల్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అని చెప్పేసి మన అప్రిలియా కంపెనీ వాళ్ళు దీన్ని డినోట్ చేస్తున్నారు. బేసిక్గా మనకి అప్రిలియా 125 కూడా ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడలే. సో ఫ్యూయల్ ఇంజెక్షన్ కాబట్టి దీంట్లో మనకి మైలేజ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్తో పాటు దీనికి క్లచ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ వెంటిలేటింగ్ డ్రైవ్ సెంట్రిఫ్యూగర్ క్లచ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీని క్లచ్ కూడా టోటల్ డ్రై క్లచ్ ఉంటుంది, సెంట్రిఫ్యూగర్ క్లచ్. దీంతో ఏమవుతుందంటే మనకి రైడింగ్ కంఫర్ట్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఇగ్నిషన్ కూడా ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ ఉంది అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యాజ్ వెల్ యాజ్ బెల్ట్ సిస్టమ్. సో ఈ బైక్కి మనకి బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అనేది ఉంది. చాసిస్ విషయానికి వస్తే దీనిలో మనకి ట్యూబులర్ చాసిస్ విత్ ఓపెన్ సింగిల్ క్రాడిల్ అనే చాసిస్ ఉంది. అండ్ కమింగ్ టు ఇట్స్ వెయిట్. సో వెయిట్ విషయానికి వస్తే ఈ బైక్ వెయిట్ కూడా మనకి ఓన్లీ 118 kgs ఉంది. సో 125ccలో 180 kgs అంటే ఇట్స్ టోటల్లీ వర్త్. యాక్చువల్గా మరీ హెవీ అంతా ఇక్కడ కాదు. బట్ ఒకవేళ మీరు వెహికల్ డిజైన్ చూసుకుంటే మీరు టైర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ టైర్స్ విషయానికి వస్తే కూడా టైర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. సో బబ్లర్ టైర్స్ అంటారు వీటిని. సో చాలా పెద్దగా ఉంటుంది మీరు చూస్తుంటే. యాక్చువల్గా కొంచెం వర్షం పడింది, సో దట్స్ వై ఇట్ హ్యాస్ గాట్ సమ్ డర్టీ. అండ్ టైర్ సెక్షన్కి వస్తే కూడా మనకి ఫ్రంట్లో 120/80 12-inch వీల్ ఉంది. సో ఈ 120/80 12-inch వీల్ అంటే మనకు ఈ 125cc సెగ్మెంట్లోనే చాలా పెద్ద టైర్స్. సో రియర్ కూడా వచ్చేసరికి రియర్ దీనికంటే ఇంకా పెద్ద ఉంటుంది. సో ఫ్రంట్ మనకి 120 సెక్షన్ వస్తే రియర్ వచ్చేసరికి మనకి 130 సెక్షన్ ఉంది. సో బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ వచ్చింది. డిస్క్ బ్రేక్ కూడా అది కూడా వైబ్రేన్ ఉంది. అంటే ఈ కంపెనీ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక పెద్ద బైక్స్ ఒక 150-160cc తీసుకుంటే మనకు దాంట్లో ఏ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందో సేమ్ అదే బ్రేకింగ్ సిస్టమ్ ఈ బైక్లో వచ్చింది మనకి. అండ్ ఇది కూడా మనకి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఇక్కడ మీకు CBS అని కనిపిస్తుంది కదా, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. సో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టంలో CBS అంటే ఏమైందంటే మనం ఒక బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఇంకొక బ్రేక్ కూడా సైమల్టేనియస్గా వర్క్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక లెఫ్ట్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేసిన అనుకో స్లైట్గా లైట్ అమౌంట్ ఆఫ్ ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ నేను ఫ్రంట్ బ్రేక్ చేసినప్పుడు కొంచెం అంతా రియర్ అనేది కూడా ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతుంది. ఒకసారి మనం స్పీడోమీటర్లో చూద్దాం. స్పీడోమీటర్లో మనకి ఏమేమి ఇండికేషన్స్ ఉన్నాయంటే లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఆన్ చేయగానే మనకి ఈ మీటర్లో మనకి కిలోమీటర్స్లో ఉంది యాజ్ వెల్ యాజ్ MPSలో ఉంది. కిలోమీటర్స్ అండ్ మైల్స్ పర్ అవర్లో 2 రీడింగ్స్ ఉన్నాయి. బట్ మనకి యావరేజ్ స్పీడ్ అయితే మనం 80 వరకు ఈజీగా వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అండ్ ఈ డిజిటల్ మీటర్లో కూడా చూసుకుంటే మనకి ట్రిప్ 1, ట్రిప్ 2, ఓడోమీటర్ అండ్ టైమ్ అండ్ ఫ్యూయల్ గేజ్.
సో బేసిక్ ఫీచర్స్ మనకు కావాల్సినవి అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ సింబల్ అనేది ఉంది. సో ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ సింబల్ తోటి ఏమవుతుందంటే ఈ బైక్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా మనకి ఆ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. సో లైట్ ఆన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి బండిలో ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి మనకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం అది మనకి ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ లైట్ అనేది వచ్చింది. కమింగ్ టు ఇట్ స్విచెస్ చూసుకుంటే మనకి ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఏం రాలేదు దీంట్లో, బట్ యూ గాట్ ఏ సెల్ఫ్ స్విచ్ యాజ్ వెల్ యాజ్ హై బీమ్, లో బీమ్ అండ్ పాసింగ్. సో ఈ 3 మొత్తం ఒకటే దాంట్లో ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ టర్న్ సిగ్నల్స్ అండ్ హార్న్. కీ సెక్షన్ దగ్గర చూసుకుంటే కూడా కీ కూడా మనకి టోటల్గా అప్రిలియా బ్రాండింగ్ తోటి ఉందన్నమాట. సో ఈ కీ కనిపిస్తుంది కదా, సో టోటల్గా అప్రిలియా బ్రాండింగ్ తోటి ఉంది. అండ్ ఒక స్పేర్ కీ 2 కూడా సేమ్ టైప్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఓన్లీ మనకి ఆన్, ఆఫ్ అండ్ లాక్. సో ఓన్లీ 3 ఫంక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మనం వెనకాల సీట్ లిఫ్ట్ చేయాలి అంటే సీట్లోనే ఆప్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి సీట్ ఉంది కదా, సీట్ దగ్గర ఆప్షన్ ఉంది. ఇది మనం లెఫ్ట్ సైడ్ తిప్పగానే సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో జస్ట్ మనం ఇలా లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇట్ హ్యాస్. సో యాక్చువల్గా బ్రాండ్ న్యూ వెహికల్ కాబట్టి ఇంకా యాక్సెసరీస్ అన్ని ఫిట్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్. దీంట్లో ఒక మనం హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ కానీ అలాంటివి అయితే ఫీచర్స్ అయితే ఏం లేవు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్స్టాల్, మనం ఆఫ్టర్ మార్కెట్ అవన్నీ ఆప్షన్స్ పెట్టించుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ క్యాప్ కూడా మనకి లోపలనే ఉంది. సో బయట ఏం రాలేదు, బట్ లోపలనే వచ్చేసింది. అండ్ ఇంకొక అడిషన్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా గ్రాబ్ రైల్. ఈ గ్రాబ్ రైల్ కొంచెం చూడడానికి చాలా స్పోర్టివ్గా అనిపిస్తుంది అనమాట. సో SR 160 కానీ వేరే వెహికల్ చూసుకుంటే మనకి స్ప్లిట్ టైప్ వచ్చేవి, దీంట్లో మాత్రం కొంచెం డిజైన్ అనేది చేంజ్ అయింది. సో చూడడానికి మాత్రం బైక్ అయితే చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది. రియర్ కూడా మనకి టెయిల్ లైట్ సేమ్ సిమిలర్ యాజ్ యూజువల్ అప్రిలియా మనకి డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ బల్బ్ ఇండికేటర్స్. సో ఫ్రంట్లో ఇండికేటర్స్ అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో రెగ్యులర్గా మనకి అప్రిలియా ఏదైతే సిగ్నేచర్ డిజైన్ ఉందో సో ఆ సిగ్నేచర్ డిజైన్ ఓవరాల్ బాడీ మొత్తం క్యారీ అయింది. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్. అంటే ఇవన్నీ ఫీచర్స్ మనకి ఈ అప్రిలియా స్ట్రాంగ్ 125cc వెహికల్లో ఉన్నాయి. సో మెయిన్గా అందరికీ కావాల్సింది ప్రైజింగ్. సో ఈ బైక్లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. అది కూడా మనకి ఒకటేమో 1,04,000 అండ్ 1,10,000 అండ్ 1,13,000. సో నేను చెప్పే ప్రైజెస్ అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్. సో కరెంట్లీ మీరు చూస్తున్న ఈ కలర్ బ్లాక్ కలర్ వెర్షన్ ఏదైతే ఉందో ఇది ఏమో మనకి 1,10,000 ఉంది. సో 1,10,000కి మనకి ఇన్ని ఫీచర్స్ లైక్ ఇలాంటి రేసింగ్ స్కూటర్ అనేది వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈ స్ట్రాంగ్ 125 వెహికల్ మనం ఎందుకు పర్చేజ్ చేయాలి, లైక్ ఈ 1,10,000 పెట్టి మనం 125cc స్కూటర్ ఇది కొనొచ్చా అంటే దానికి కొన్ని రీజన్స్ నేను చెప్తాను. సో బేసిక్గా ఇదేంటంటే లైక్ నార్మల్ రెగ్యులర్ స్కూటర్ కాదు, ఇది ఒక రేస్ స్కూటర్. సో దీంట్లో రైడింగ్ స్టాటిస్టిక్స్ కానీ రైడింగ్ కండిషన్స్ ఇవి ఏదైతే ఉంటాయో రైడింగ్ ఫీల్ ఇది టోటల్గా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో నార్మల్ వెహికల్స్ మనము యాక్టివా కానీ ప్లెజర్ కానీ లైక్ మేస్ట్రో, జూపిటర్ ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఆ వెహికల్స్ మనం దీంతో కంపేర్ చేయలేము, బికాజ్ అవన్నీ ఒక వేరే కేటగిరీలో ఉన్నాయి అండ్ ఇది టోటల్ రేస్ కేటగిరీలో వచ్చింది. సో అప్రిలియా బ్రాండ్ అంటేనే మనకి టోటల్గా రేస్ స్కూటర్స్ అండ్ రేస్ బైక్స్ ఉంటాయి. సో టోటల్లీ ఎంటైర్లీ అదే టెక్నాలజీతో డిరైవ్ చేసుకొని మనకు ఈ కంపెనీ అప్రిలియా కంపెనీ అనేది ఈ స్కూటర్స్ అనేది వాళ్ళు తీసుకొచ్చారనమాట మార్కెట్లోకి. ఈ బైక్లో మనకి మెయిన్ పాయింట్స్ కన్సిడర్ చేయాల్సినవి ఏంటంటే ఈ బైక్ డిజైన్, ఓవరాల్ డిజైన్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ బబ్లర్ టైర్స్ ఉన్నాయి. సో ఈ 125 సెగ్మెంట్లో 120 సెక్షన్ ఫ్రంట్ టైర్ అండ్ 130 సెక్షన్ రియర్ టైర్ ఏ బైక్లో లేదు. సో ద ఓన్లీ స్కూటర్ విచ్ హ్యాస్ బ్రాడ్ వైడ్ టైర్స్. సో ఇంత పెద్ద టైర్స్ ఓన్లీ ఈ స్కూటర్కి మాత్రమే ఉన్నాయి. సో ఇదైతే ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో దీంతో ఏమవుతుందంటే మనకి ఆఫ్ రోడ్ కండిషన్స్లో మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో పంచర్స్ కూడా అంత ఈజీ మేము కాదు అండ్ రోడ్ గ్రిప్ కూడా బాగానే ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్రిలియా స్ట్రాంగ్ 125. అండ్ మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. సో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళు కొనుక్కోవడానికైతే ఒక ఆప్షన్ ఉంది. ఆదిలాబాద్లో ఒక షోరూమ్ ఓపెన్ అయింది, అప్రిలియా అండ్ వెస్పా రెండు కలిపి ఒక షోరూమ్ ఓపెన్ అయిపోయింది. సో కొనాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీ షోరూమ్కి రావచ్చు అండ్ షోరూమ్ డీటెయిల్స్ కూడా కింద డ్రాప్ చేస్తాను. అండ్ మన సబ్స్క్రైబర్స్కి కూడా బెనిఫిట్ ఏంటంటే నా ఛానల్ నేమ్ మీరు రిఫర్ చేయండి అండ్ మీకు మంచి డీల్స్ అయితే వస్తాయి. సో షోరూమ్కి వెళ్తే తప్పకుండా మన ఛానల్ నేమ్ రిఫర్ చేస్తూ మీరు మంచి డీల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు సర్వీస్ ఇష్యూస్ కూడా ఏం ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేయడం అవసరం లేదు, బికాస్ షోరూమ్ ఉంది కాబట్టి సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో బైక్ కొన్నప్పుడు సర్వీస్ గురించి మీరు ప్రాబ్లం అయ్యే అవసరమే లేదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ 125 స్కూటర్ ఇన్ ఇట్స్ కేటగిరీ. ఈ వీడియోలో ఈ బైక్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసింది అనుకుంటున్నా. సో ఈ బైక్లో మెయిన్ ఫీచర్స్ ఏంటి అనేది.
సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని షేర్ చేయండి అండ్ వీడియోని కూడా షేర్ చేయండి, ఎంతమందికి అంతమందికి షేర్ చేస్తూ ఉండండి. బికాస్ యాజ్ ద డేస్ బట్టి మీరు కొత్త వెహికల్స్ కొనుక్కుంటూనే ఉంటారు. సో తెలియని వాళ్ళకి దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఈ బైక్ గురించి కానీ లైక్ మోటో వ్లాగ్స్ గురించి, బైక్ రివ్యూస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మీరు మెసేజ్ చేయవచ్చు. నా ఐడి కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో నాకు మీరు మెసేజ్ చేయవచ్చు, ఐ డెఫినెట్లీ గివ్ ఏ రిప్లై ఫర్ దాట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కద్దాం. అంతవరకు బాయ్. ఐఎమ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.